ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్. మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఈ వీడియోను మనం నేను ఈరోజు చేయదలుచుకున్నా. యాక్చువల్లీ ఈరోజు ఈ వీడియోని అక్టోబర్ 2వ తేదీనే చేయవలసినది. కొద్దిగా అనన్య కారణాల వలన ఈ వీడియోని ఈరోజు చేస్తున్నా. ఓకే, మహాత్మా గాంధీజీ గారు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయినాడు, ఈ మధ్యకాలంలో ఏం చేశాడు, ఎన్ని గ్రంథాలు రచించాడు, ఎన్ని న్యూస్ పేపర్స్ను చేశాడు, దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్ళాడు, దక్షిణాఫ్రికా నుంచి ఎప్పుడు వచ్చాడు, దక్షిణాఫ్రికాలో ఏం చేశాడు, ఎన్ని ఐఎన్సీ సమావేశాలకు పాల్గొన్నాడు, ఏ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించాడు అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేసుకుంటాం. మొట్టమొదటిగా మహాత్మా గాంధీజీ గారు 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోరుబందర్లో జన్మించడం జరిగింది. తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుతిలీబాయి, భార్య కస్తూరిబా గాంధీ భార్య. ఓకే, మహాత్మా గాంధీజీ గారికి మహాత్మా అనే బిరుదు ఎవరిచ్చినారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అనే బిరుదు ఇచ్చారు. అదే రవీంద్రనాథ్ ఠాగూర్కి ఈ గాంధీజీ గారు గురుదేవ్ అనే బిరుదునిచ్చాడు. గురుదేవ్ ఎవరికి? రవీంద్రనాథ్ ఠాగూర్కి. తర్వాత జాతిపిత అనే బిరుదును సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగింది. బాపూజీ అనే బిరుదును జవహర్లాల్ నెహ్రూ ఇవ్వడం జరిగింది. కైజర్-ఏ-హింద్ అనే బిరుదును దక్షిణాఫ్రికాలో వారు ఆంగ్లేయులు కైజర్-ఏ-హింద్ అనే బిరుదుని ఆంగ్లేయులు ఇవ్వడం జరిగింది. ఈయన మహాత్మా గాంధీజీ గారు 1888 సంవత్సరంలో ఉన్నత విద్య కొరకై లండన్కి వెళ్ళడం జరిగింది. తరువాత 1891 సంవత్సరంలో భారత్ లా పూర్తి చేసి 1893 సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు వెళ్ళడం జరిగింది. మరి దక్షిణాఫ్రికాలో 1893 సంవత్సరంలో అక్కడ భారతీయుల కోసం ఒక నటల్ ఇండియన్ కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. నటల్ ఇండియన్ కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది 1894 సంవత్సరంలో. మరి 1893 సంవత్సరంలో దక్షిణాఫ్రికా కొరకు ఎందుకు వెళ్ళాడంటే, అదే గాంధీజీ జన్మించిన గుజరాత్లోని అదే ఊరికి చెందిన వ్యక్తి దాదా అబ్దుల్లా కంపెనీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం కోసమై గాంధీజీ గారు దక్షిణాఫ్రికాకు వెళ్ళడం జరిగింది 1893 సంవత్సరంలో. ఈ దక్షిణాఫ్రికాలో ఎక్కువగా జాతి వివక్షత ఉంది. ఈ జాతి వివక్షతకు వ్యతిరేకంగా గాంధీజీ గారు అనేక ఉద్యమాలు చేసడం అవగాహన తెలుసుకుంటాం. ఈ గాంధీజీ గారు దక్షిణాఫ్రికాలో ఎన్ని సంవత్సరాలు అంటే 1893 నుంచి 1915 సంవత్సరం వరకు దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. తర్వాత దక్షిణాఫ్రికాలో ఈ జాతి వివక్షతకు తిరుగుబాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ న్యూ కాజల్ గని అనే కార్మికుల సంఘం ఉండేది. కాజల్ అంటే సినిమా హీరోయిన్ కాదు. ఇక్కడ దక్షిణాఫ్రికాలోని న్యూ కాజల్ గని అనే ఒక కార్మిక సంఘం ఉండేది. ఈ కార్మికుల సంఘానికి కూడా ఈయన సపోర్ట్ చేయడం జరిగింది. ఇదే దక్షిణాఫ్రికాలోనే ఈయన ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్థాపించడం జరిగింది.
అదే ఇండియాలో అయితే యంగ్ ఇండియా అనే పత్రికను స్థాపించడం జరిగింది. చూడు, ఒక్కటి ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను గుజరాతీ భాషలోను ఇంగ్లీషు భాషలోను రచించడం జరిగింది. ఎక్కడ? దక్షిణాఫ్రికాలో. అదే ఇండియాలో అయితే యంగ్ ఇండియా అనే వార్తాపత్రికను స్థాపించడం జరిగింది. మరి ఈయన స్థాపించిన సంస్థలు ఎక్కడ? దక్షిణాఫ్రికాలో. ఒకటి టాల్స్టాయ్, 2 ప్రొనిక్స్. అదే భారతదేశంలో అయితే మహారాష్ట్రలో వచ్చేసి వార్దా అనే సంస్థని, గుజరాత్లో 1916లో సబర్మతి అనే సంస్థని, నివేదిత అనే సంస్థని స్థాపించడం జరిగింది. ఓకే, 1994లో నటాల్ ఇండియా కాంగ్రెస్ స్థాపించడం జరిగింది మన భారతీయుల కోసం. తర్వాత గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుంచి 1901 సంవత్సరంలో ఇండియాకి రావడం జరిగింది. ఎందుకు వచ్చాడంటే ఒక ఐఎన్సి సమావేశంలో పాల్గొనడానికి వచ్చింది. అప్పుడే ఎప్పుడు ఏ ఐఎన్సి సమావేశం అంటే 17వ ఐఎన్సి సమావేశమైన 1901లో జరిగింది, కలకత్తాలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే దిన్సాయి వాచా. ఈ దిన్సాయి వాచానే భారతదేశ సంపద తరలిపోతున్న సంపదను రూపాయలలోకి లెక్కించిన వ్యక్తి దిన్సాయి వాచా. మరి గాంధీజీ గారు మొట్టమొదటిగా 1901 కలకత్తా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇదే సమావేశంలోనే గాంధీజీ దక్షిణాఫ్రికా గురించి ప్రస్తావించడం జరిగింది. అదే తీర్మానం చేయడం జరిగింది. ఇదే సమావేశంలోనే గాంధీజీ గారు చీపురు పట్టుకొని స్వచ్ఛ భారత్కి నాంది పలకడం జరిగింది. తర్వాత 1902లో తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్ళడం జరిగింది. తర్వాత 1915 జనవరి 9వ తేదీన గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు ఇండియాకు రావడం జరిగింది. 1915 సంవత్సరం. 1915 సంవత్సరం గాంధీజీ గారు ఇండియాకు వచ్చిన తర్వాత 1916లో రెండో ఐఎన్సి సమావేశానికి గాంధీజీ పాల్గొనడం జరిగింది. 1916 లక్నో సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ లక్నో సమావేశంలోనే మితవాదులు అతివాదులు అనేవారు కలిసిపోవడం జరుగుతుంది. చూడు, మితవాదులు అతివాదులు అనేవారు 1907 సంవత్సరంలో సూరత్ సమావేశంలో విడిపోవడం జరుగుతుంది. 1916 లక్నో సమావేశంలో కలుసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి గాంధీజీ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ 1916 లక్నో సమావేశానికి ఐఎన్సి సమావేశం అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే ఏసీ మజుందార్. ఓకేనా? తర్వాత 1924 39వ ఐఎన్సి సమావేశమైన 1924లో కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో జరిగిన సమావేశానికి గాంధీజీ గారు మొట్టమొదటగా అధ్యక్షత వహించడం జరిగింది. మరి గాంధీజీ గారు మొట్టమొదటిగా సత్యాగ్రహం
ఎప్పుడు చేశాడంటే చంపారన్ సత్యాగ్రహం 1917. చంపారన్ సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహానికి ఎవరి పిలుపు మేరకు పాల్గొన్నారంటే రాజ్ కుమార్ శుక్లా పిలుపు మేరకు చంపారన్ సత్యాగ్రహానికి వెళ్ళడం జరిగింది. 1917 ఏప్రిల్ 10వ తేదీన వెళ్ళడం జరిగింది. అక్కడ ఈయన చంపారన్ ఉద్యమం ప్రారంభించిన రోజు 1917 ఏప్రిల్ 11వ తేదీన చంపారన్ అనే ఉద్యమాన్ని మొట్టమొదటిగా గాంధీజీ గారు గుజరాత్లోని చంపారన్ ఉద్యమాన్ని అనే సత్యాగ్రహాన్ని 1917 ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఎందుకు ఈ సత్యాగ్రహాన్ని ప్రారంభించినాడంటే ఈ చంపారన్లోని రైతుల యొక్క పరిస్థితి దీనస్థితిలో ఉండేది. ఇక్కడ 3/20 వంతు తీన్ కతియా అనేది ఉంది. ఈ తీన్ కతియా ఏమంటే నీలిమందు. రైతు తను పండించే పంటలో 3/20 వంతు పంటను నీలిమందును పండించాలని ఈ ఆంగ్లేయులు ప్రకటించారు. అనేక కారణాల వలన రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రాజ్ కుమార్ శుక్లా పిలుపు మేరకు మహాత్మా గాంధీజీ గారు మొట్టమొదటి సత్యాగ్రహాన్ని 1917 చంపారన్ సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ 11వ తేదీన. తరువాత 1918లో ఖేడా సత్యాగ్రహం కూడా జరిగింది. గుజరాత్లోని ఒక ఖేడా సత్యాగ్రహం. ఈ ఖేడా సత్యాగ్రహానికి అధ్యక్షత వహించిన వారు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరియు గాంధీజీ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనే బిరుదుని ఎవరు ఇచ్చారంటే మహాత్మా గాంధీజీ గారు. ఏ సమావేశంలో ఇచ్చినట్టే బార్డోలి సత్యాగ్రహంలో ఇచ్చినాడు. 1928 బార్డోలి సత్యాగ్రహానికి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమావేశంలోనే భాగంగా గాంధీజీ గారు ఈ పటేల్కి సర్దార్ అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. అది సంగతి. తర్వాత 1932లో మహాత్మా గాంధీజీ గారు హరిజన్ అనే సంఘాన్ని స్థాపించడం జరుగుతుంది. మొట్టమొదటిగా హరిజన్ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీజీ గారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ 1933 సంవత్సరంలో హరిజన్ అనే వార్తాపత్రికను స్థాపించిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీజీ గారు. ఈయన జాతీయ కాంగ్రెస్లోకి ఎప్పుడు మొట్టమొదటిగా వెళ్ళడం జరిగిందంటే 1920లో పాల్గొనడం జరిగింది. తర్వాత 1934 సంవత్సరంలో మహాత్మా గాంధీజీ గారు జాతీయ కాంగ్రెస్కు రాజీనామా చేయడం జరుగుతుంది. 1934 సంవత్సరంలో ఈ 1934 సంవత్సరంలో 48వ ఐఎన్సీ సమావేశం జరుగుతుంది. ఈ 1934 సంవత్సరంలోనే 48వ ఐఎన్సీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్, మొట్టమొదటికి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1934 సంవత్సరంలో ఐఎన్సీకి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ బాబు రాజేంద్ర ప్రసాద్కి 1962 సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందడం జరిగింది. ఇదే 1934 సంవత్సరంలో గాంధీజీతో పాటు మదన్ మోహన్ మాలవయ్య గారు కూడా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తర్వాత మహాత్మా గాంధీజీ గారు జాతీయ ఉద్యమంలో భాగంగా గాంధీ యుగాన్ని 1920 నుంచి 1947 వరకు గాంధీ యుగాన్ని చేయడం జరుగుతుంది. ఈ జాతీయ ఉద్యమంలో మితవాదులు, అతివాదులు గాంధీ యుగం.
1885 నుంచి 1905 వరకు మితవాదులు. అతివాదులు 1905 నుంచి 1920 వరకు అతివాదులు. గాంధీ యుగం వచ్చేసి 1920 నుంచి 1947 వరకు గాంధీ యుగం. గాంధీ యుగంలో ఈ మహాత్మా గాంధీజీ గారు 1920 నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ 1920 సంవత్సరంలోనే సహాయ నిరాకరణ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఉద్యమాలు ఏవేవంటే పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, దీనికి అధ్యక్షత వహించిన వ్యక్తి పర్వతనేని వీరయ్య చౌదరి. చీరాల పేరాల పన్నుల నిరాకరణ ఉద్యమం, దీనికి అధ్యక్షత వహించినటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఈ రెండు సమావేశాలు 1920లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమానికి నాంది పలికాయి, అంటే మద్దతు పలికాయి. తర్వాత మహాత్మా గాంధీజీ గారు చిట్టచివరగా 1948 సంవత్సరంలో జనవరి 38వ తేదీన న్యూఢిల్లీలో బిర్లా హౌస్ దగ్గర నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురి కావడం జరిగింది. 1948 సంవత్సరంలో జనవరి 30 తేదీన న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ దగ్గర నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురి కావడం జరుగుతుంది. ఆయన సమాధి న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో కలదు. ఈ విధంగా మనం గాంధీజీ గారి గురించి కానీ మనం ఈరోజు జాతీయ ఉద్యమం గురించి కానీ చాలా తెలుసుకోవడం జరిగింది. అంతేకాని ఈయన గురించి చెప్పుకున్నట్లయితే సబ్జెక్టు పరంగా కానీ చాలా ఉంది. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై హింద్.